నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నాను కదా వాటర్ ఎలా వచ్చాయో. మా బోరు సెకండ్ టైం వేసింది, కొద్దిగా వాటర్ వచ్చాయన్నాను కదా. దేవుడు ఆశీర్వాదం ఉంటే అన్నీ జరుగుతాయండి. చూడండి ఇక్కడ వాటర్ అయితే మరీ ఎక్కువేమీ రాలేవు, కాకపోతే అందులో మోటార్ దించేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వచ్చాయి. అవి ఎలా వచ్చాయో కూడా చూసేసేయండి. ఈ విధంగా అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఈ ఫ్లోలో ఉన్నాయి. మరీ ఎక్కువ పైపు నిండుగానైతే వస్తలేవు. ఇంత తక్కువ వాటర్కి ఎంత పంట పండిస్తారు అని మీకు డౌట్ వస్తుంది కదా. 1 ఎకరం దాకా అంటే పంట పండించుకోవచ్చు. ఇంకా మిగతా మళ్ళల్లోకి వాటర్ ఎలా అనంటే పక్కన వాళ్ళని వాటర్ తీసుకున్నామండి. వాటర్ కొనుక్కున్నాము. ఇంకా వాళ్ళైతే ఇస్తారు, కానీ వాళ్ళకు కూడా తక్కువే వస్తాయి. ఇంకా వర్షాలు పడితే మాత్రం మంచిగా వాటర్ అయితే వస్తాయి. వాళ్ళవే కాదు మనవి కూడా ఇంకొంచెం ఎక్కువ పోయాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా దేవుణ్ణి కొంచెం కోరుకోవచ్చు కదా మా కోసం. వాటర్ వస్తే మాత్రం పంట చక్కగా పండిపోతుంది. ఆ పంట ఎలా చేతికొచ్చిందో కూడా క్లియర్గా మీకు చెప్పేస్తాను. అప్పుడు ఇక్కడ స్పెట్స్ పెట్టుకున్నారు చూడండి, తను మా బాబాయ్. ఈ వర్క్ అంతా చేసింది తనే. మీకు ఇలాంటి పొలాలంటే ఇష్టమా? ఇష్టమైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.